ప్రియులారా, నేటి వాక్య ధ్యానము యెషయా గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనం. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ జూచు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో చాలామంది మా ఆలోచనలు దేవునికి కనబడకుండా మరుగు చేసుకుంటున్నాం అనుకుంటూ వాటి ద్వారా తమ మనసులను పాడు చేసుకుంటూ మమ్మల్ని ఎవరూ చూడట్లేదని చీకటి సంబంధమైన కార్యాలు చేస్తూ తమ జీవితాలను శ్రమల పాలు చేసుకునేవారుగా ఉన్నారు. అయితే ఒక మాట, దేవుడు అందరి హృదయ ఆలోచనలు ఎరిగినవాడని, ఆయన అంధకారం అందరి రహస్యములను ఎలుగులోనికి తెచ్చువాడని గమనించి మన క్రియలను మన ఆలోచనలను సరిదిద్దుకొని దేవుని వైపు తిరుగువారముగా ఉండాలి. లేకపోతే శ్రమల పాలై జీవితాలను నాశనం చేసుకుంటాం. కనుక జాగ్రత్త. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వాధికారి, జయము కలిగిన మా ప్రభువా, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి నాయనా మీ స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. యువతి కాల వేళ మీ మాటల ద్వారా మరొకసారి మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఎవరైతే తమ ఆలోచనలను బట్టి తమ మనసును పాడు చేసుకుంటూ చీకటి సంబంధమైన క్రియల్లో జీవిస్తూ మమ్మల్ని చూచేవారెవరో, మమ్మల్ని ప్రశ్నించేవారెవరో అనుకుంటూ జీవిస్తున్నారో ప్రభా, మీరందరి హృదయాలు ఆలోచనలు ఎరిగిన దేవుడు అని, అన్నిటిని బట్టి విమర్శించేటటువంటి దేవుడు అని గమనించి మీకు లోబడగలిగినటువంటి సహాయాన్ని దయచండి అయా. మా బిడ్డలైన వారందరి కొరకు ప్రార్థిస్తున్నా, మీ సన్నిధిని తోడుగా ఉంచండి. వారు జరిగిస్తున్న సకల పనుల్లో కావలసిన సహాయమని మీరు అనుగ్రహించండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి తండ్రి. ప్రార్థనలో, ఆత్మీయతలో ఆధ్యాత్మికంగా ఎదుగుతూ మీ ఆలోచనలు ఎరిగి జీవించగలిగే కృపలను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. ఆమెన్.